అందరికీ నమస్తే. నా పేరు రామాచారి. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఫ్రెండ్స్, మరి మీ జీవితం మీ చేతుల్లో ఎంతో అద్భుతంగా మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నాము. శరీరానికి మనసుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో. లూయిస్ ఎల్హే రచించిన యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం. మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం. ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు, నమ్మకాలు, అనారోగ్యాలు, భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు. అందువల్ల సరైన ఆలోచనా విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని, మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని, మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు శ్లాఘనీయం. లూయిస్ ఎల్హే కలం నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. మరి మన జీవితాలు, మన జీవన స్థితిగతులు మారాలంటే తప్పకుండా మనం మన అంతరంగంలో మారి తీరాలి. మన ఆలోచన విధానం మారాలి, మాట్లాడేటటువంటి తీరు మారాలి, మనల్ని మనం వ్యక్తీకరించుకునే రీతి మారి తీరాలి. ఎప్పుడైతే ఇవన్నీ మారుతాయో అప్పుడే బహిర్గతంగా మన జీవితం మారుతుంది అనేది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్. మరి ఇదే మనం ఇప్పుడు చేయాల్సినటువంటి పని. మన లోపల, మన అంతరంలో మార్చుకోవాల్సినటువంటి పనే మనం చేయవలసింది. ఇప్పుడు మనకు మన సమస్యలు ఏంటో అర్థమైపోయినాయి. సమస్య ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిపోయింది. మరి అవి ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయో కూడా తెలిసిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది మనం మార్పు చెందాలని నిర్ణయించుకోవడం మాత్రమే. ఆ నిర్ణయం తీసుకోవాలని, మారాలి అని. నాలో కూడా నన్ను మారనివ్వకుండా చేసేటటువంటి జడత్వం చాలా ఉండేది. ఆ జడత్వం ఉంటుంది కదా, మారనీయకుండా చేసేటటువంటి జడత్వం ఎంతో ఉండేది, చాలా ఆ జడత్వం. మరి ఇప్పటికీ నేను ఏదైనా ఒక అంశంలో మార్పు చెందాలని నిర్ణయం తీసుకుంటే కనుక నా మనసులో పేరుకుపోయినటువంటి ఆ జడత్వం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మన నిర్ణయం ఎప్పుడైతే తీసుకుంటామో మారాలని, ఆ పేరుకుపోయిన జడత్వం అప్పుడు బయటకు వచ్చేస్తుంది. నేను ఆలోచించే విధానాల్ని మార్పు చేసుకోవడానికి ఇది ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది. మరి అది నన్ను మారనివ్వకుండా ఆపేసేది. పిల్లని బయటికి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళేది, బయటికి వెళ్ళడానికి వీల్లేదని ఆపేస్తాం కదా ఒక మాటతోటి. మనలో ఉన్న జడత్వం మనల్ని మార్పు చెందనీయకుండా ఆపేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను. కొన్నిసార్లు మరి దాంతో పోరాడలేక నేనున్న స్థితి ఇదే కరెక్ట్ అని రాజీపడి సర్దుపోయేవాడిని. ఇంకొన్నిసార్లు కోపంతో విసిగి చెందో ఆ నిర్ణయాన్ని విరమించుకునేవాడిని. ఇంకా ఏం మార్పు చెందుతాంలే అని చెప్పేసి ఆ కోపంతో ఆ మార్పు చెందాలన్న ఆలోచనని విరమించుకునేవాడిని. లేదా నేను ఉన్న స్థితే ఇదే కరెక్టు, నేను బాగానే ఉన్నాను, మనకి మన లోపల సర్ది చెప్పుకొని ఆ మారాలనే నిర్ణయాన్ని విరమించుకునే పరిస్థితులు ఉండేవి కొన్ని సందర్భాల్లో. మరి ఎన్నేళ్లుగా నేను ధ్యానంలో ఉన్నా కూడా నాలో ఏదో ఒక మూల ఈ మార్పు నిరాకరించేటటువంటి తత్వం ఉంటుంది. మరి నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠాల్లో ఇది ఒకటి. మనం నేర్చుకునేటటువంటి పాఠాల్లో ఆ జడత్వం ఎక్కడైతే మన లోపల పేరుకుపోయి ఉందో, మార్పును అంగీకరించకుండా దాన్ని ఐడెంటిఫై చేయగలిగేటటువంటి పరిస్థితి ఎప్పుడు మనలో ఉండాలి ఫ్రెండ్. ఏదేమైనా సరే మరి నాలో ఈ జడత్వం తలెత్తినప్పుడు నేను ఇంకా మార్పు చెందాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలుసుకోగలుగుతాం. అప్పుడే కదా మనకు అర్థమయ్యేది, ఇంకా నేను మారాలి అని మనకు అర్థమయ్యేది. ఆ జడత్వము మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది, నువ్వు ఇంకా మారాలి అని చెప్పేసి. నేను మార్పు చెందాలి అని నిర్ణయించుకున్నటువంటి ప్రతిసారి నాలో నుంచి కొంత చెత్తని, ఏదైతే మన లోపల చెత్త ఉంటుందో ఆ చెత్తని తొలగించి పారేయడం జరుగుతుంటుంది. మరి ఇలా చేసే కొద్దీ నా లోపల ఉన్నటువంటి వ్యర్థపు ఆలోచన విధానాలు, మరి పనికిరాని ఆలోచన విధానాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎప్పుడు కూడా నాలో ఉన్నటువంటి పాత అనవసరపు ఆలోచన విధానాల్ని వదిలించుకుంటూ వాటి స్థానంలో కొత్త ఆలోచన విధానాల్ని మరి చేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఆ పాత ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తూ ఉండాలి. వాటి స్థానంలో ఒక కొత్త ఆలోచన విధానాన్ని మనం చేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనం మన జీవితంలో నిరంతరం చేయాల్సినటువంటి ప్రక్రియ ఇది. ఇలా చేయటం కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చాలా ఈజీగా ఉంటుంది. మారాలి అనుకున్నప్పుడు ఈ యొక్క పాత ఆలోచన విధానాన్ని తీసేసి కొత్త ఆలోచన విధానాన్ని పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు మాత్రం ఈ పని చేయడం ఒక పెద్ద బండరాయిని ఒక చిన్న ఈకతోటి పెకిలించడం లాగా అంత కష్టంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? పెద్ద బండరాయిని చిన్న ఈకతో అది సాధ్యమయ్యే పనే కాదు. అలా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. మరి ఏ పాత నమ్మకాలనైతే నాలో చాలా బలంగా నాటుకుపోయి నన్ను వదిలిపెట్టేందుకు మరి ఇష్టపడకుండా ఉంటాయో, మరి ఆ నమ్మకాలనే మరీ ముఖ్యంగా నేను మొదట మార్చుకోవాలని గ్రహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వాటినే మరి మార్చుకోవాలనేది నేను గ్రహిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఈ విషయాన్ని నేను చక్కగా నేర్చుకున్నాను కాబట్టే మరి మీ అందరికీ కూడా ఈ విషయాలని నేను చక్కగా చెప్పగలుగుతూ ఉన్నాను. చాలామంది గొప్ప మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు మన చుట్టూ, చాలా గొప్ప మాస్టర్స్. మరి వాళ్ళంతా కూడాను సుఖ సంతోషాలతో మరి సర్వభోగ భాగ్యాలతో కూడినటువంటి కుటుంబాల్లో నుంచి పుట్టుకురారు. ఆ మాస్టర్స్ అంతా వాళ్ళు ఎన్నో కష్టాలతో కూడినటువంటి బాధలతో కూడినటువంటి కుటుంబాల్లో నుంచే రావడం జరుగుతుంది ఫ్రెండ్. వారు ఈ కష్టాలని బాధల్ని అనుభవించి మరి ఆలోచన విధానాల్ని వాటి మూలాల్ని తెలుసుకొని మరి ఇతరుల్ని వాటి నుంచి విముక్తుల్ని చేసేందుకే వారు అటువంటి పరిస్థితుల్లో నుంచి పుట్టుకురావడం జరుగుతుంది. గొప్ప మాస్టర్స్ అంతా కూడాను వాళ్ళంతా పుట్టుకతోనే సుఖ భోగ్యాలతోటి మరి సుఖ సంతోషాలతోటి పుట్టలేదు. వాళ్ళ జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలని, నష్టాలని, సమస్యలు ఎదుర్కొని మరి వాటి నుంచి ఎన్నో నేర్చుకొని అందరికీ ఆ విషయాలను నేర్పించడం కోసం వారు ఆ విషయాల్లో నుంచి పుట్టుకురావడం జరుగుతుంది. వారు ఆ ఆలోచన విధానాన్ని వదిలిపెట్టడం, తమ మనసుల్లోని పరిమితులను తొలగించుకోవడం నిరంతరం చేస్తూ ఉంటారు. ఆ మాస్టర్స్ ప్రతిరోజు చేసేటటువంటి ప్రక్రియ అదే. ఎప్పటికప్పుడు వాళ్ళని మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు, వాళ్ళు జీవించే జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు. వారి జీవితం అంతా కూడా చేస్తారు. ఈ మార్పు చెందడం అనేది జీవితం అంతా చేస్తూ ఉంటారు. నాకు 50 సంవత్సరాలు వచ్చాయి ఇంకేం మారుతాంలే అని ఆగిపోయేది కాదు. ఇది నిరంతరం మనలో ఎప్పటికప్పుడు పాత ఆలోచన విధానాల్ని, పరిమితులతో కూడినటువంటి ఆలోచన విధానాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూనే ఉండాలి. కొత్త ఆలోచన విధానాల్ని, మరి ఉన్నతమైన ఆలోచన విధానాల్ని మనం చేర్చుకుంటూనే ఉండాలి. ఇది జీవితం అంతా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇంత ముందులా కాకుండా ఇప్పుడు నాలో చాలా మార్పు అనేది ఉంది. మరి అదేంటంటే ఇప్పుడు ఆ పాత నమ్మకాలని నాలో నుంచి వదిలిపెట్టేటప్పుడు నాపై నేను కోపగించుకోవడం లేదు. ఇంతకుముందు కోపం వచ్చేది ఆ పాత నమ్మకాలని వదిలిపెట్టేయాలి అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు ఆ పాత నమ్మకాలను వదిలిపెట్టేటప్పుడు ఆ కోపం రావట్లేదు. మరి నాలో ఏదో మార్పు చెందాల్సినటువంటి విషయం ఉన్నంత మాత్రాన నేను చెడ్డ వ్యక్తిని కాదు అని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీరు ఏదో మారాలి అనుకున్నంత మాత్రాన, మీలో ఏదో మార్చుకోవాల్సినటువంటి విషయం ఉన్నది అనుకున్నంత మాత్రాన మీరు చెడ్డ వ్యక్తులు కాదు, ఎంత మాత్రమూ కాదు. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఆలోచన విధానాల్ని వదిలిపెట్టేందుకు నేను చేసేటటువంటి మానసికమైన సాధన ఎలా ఉంటుందంటే ఇంటిని శుభ్రపరచుకోవడం లాగా ఈ యొక్క మానసిక సాధన చేయడం జరుగుతుంది. మన ఇంటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటామో నా లోపల ఉన్నటువంటి పాత ఆలోచన విధానాలని కూడా వదిలిపెట్టేందుకు మరి నేను ఆ విధమైనటువంటి మానసిక సాధన చేయడం జరుగుతుంది. మరి నా మనసు అనేటటువంటి ఇంటిలో ఎన్నో గదులు ఉంటాయి. అన్నింట్లో కూడా ఆలోచనలని, నమ్మకాలని మొదట పరిశీలించడం జరుగుతుంది. మరి కొన్ని వస్తువుల్ని నేను ప్రేమించడం జరుగుతుంది కాబట్టి వాటి పట్టినటువంటి దుమ్ముని వదిలించి మరి ఇంకా పాలిష్ చేసి వాటికి కొత్త అందాన్ని ఇవ్వడం జరుగుతుంది. మన మనసులో ఎన్నో గదులు ఉన్నాయి. ఆ గదులు అన్నిట్లో ఒకసారి పరిశీలించి ఆ గదుల్లో మరి కొన్ని గదుల్లో ఉన్నటువంటి వస్తువులు మనకి చాలా ఇష్టమైనవి ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ ఇష్టమై ఉన్నటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడినటువంటి దుమ్ము అంతా దులిపేసి వాటికి కొత్త పాలిష్ చేసో లేకపోతే నగిషీలు చెక్కో ఒక ఇంకా ఆకర్షణీయంగా మార్చి మరి ఆ వస్తువుల్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. వాటికి ఇంకొద్దిగా ఎక్కువ అందాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి కొన్ని వస్తువులకి రిపేర్ అవసరం వస్తుంది, వాటిని మరి సరిచేయించడం జరుగుతుంది. అంటే చినిగిపోయో లేకపోతే ఊడిపోయో ఇరిగిపోయో కొన్ని వస్తువులకి రిపేర్ అవసరం ఉంటుంది. ఆ రిపేర్ చేపిస్తే అవి ఇంకా అందంగా తయారవుతాయి. కాబట్టి కొన్ని గదుల్లో ఉన్నటువంటి ఆ వస్తువుల్ని రిపేర్ చేయించి వాటిని అందంగా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అక్కడ అమర్చడం జరుగుతుంది. మరి కొన్ని వస్తువులకి వాటి యొక్క అవసరమే ఉండదు, ఆ గదుల్లో ఉన్నటువంటి వస్తువులు అవసరమే ఉండదు. మరి కాబట్టి వాటిని బయటికి పారేస్తాం మనం.
చిత్తు కాగితాలు కావచ్చు, పేపర్లు కావచ్చు, న్యూస్ పేపర్లు కావచ్చు, పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఇంకా మనకు అవసరమే ఉండదు. అటువంటిప్పుడు ఏం చేస్తాం, అయితే బయట పారేస్తాం, అవి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం మనం. మరి ఇలా చేస్తున్నప్పుడు ఇంట్లో మనం ఈ వస్తువులన్నీ ఇలా చేస్తున్నప్పుడు మనం చెడ్డ వ్యక్తులు అని చెప్పేసి మనల్ని మనం భావించుకుంటామా? ఏం భావించుకోం కదా. అలాగే మరి నేను చెడ్డ వ్యక్తినిగా మనలో ఈ మార్పుని తెచ్చుకోవటం అనేది, మనల్ని మనం మార్చుకోవటం అనేది, నేను చెడ్డ వ్యక్తినను మరి ఆ చెడ్డ వ్యక్తిగా భావించడము, లేకపోతే నాపై నేను కోపడటము అవసరం లేదు కదా ఫ్రెండ్స్. కోపడాల్సిన అవసరం లేదు కదా. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నీలో ఈ స్వభావం సరిగా లేదు, నువ్వు ఈ స్వభావాన్ని మార్చుకోవాలి అని చెప్పినప్పుడు ఇంతకుముందు సడన్గా కోపం వచ్చేది, నువ్వెంత నాకు చెప్తావా అని, నువ్వే సరిగా లేవు, ముందు నువ్వు సరిగా ఉండు అని చెప్పేసి. నిజంగా ఐడెంటిఫై చేసి మనకి మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు, లేకపోతే పక్క వాళ్ళు ఎవరిని ఐడెంటిఫై చేసి మన స్వభావాన్ని మార్చుకోవాలని చెప్పినప్పుడు కోపపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎలాగైతే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని సరిచేసి శుభ్రంగా ఉంచుతామో అలాగే మన మనసులో ఉన్నటువంటి ఈ చెత్తని, అవసరం లేనటువంటి ఇబ్బంది పెట్టేటటువంటి చెత్తని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండటానికి కోపడాల్సిన అవసరమే లేదు. దానికి నేనేదో చెడ్డవాడినని అనుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నానూ లేదు. ఈ మనల్ని మనం మార్చుకోవటం అంటే మన ఇంటిని శుభ్రపరచుకున్నట్లే. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని, ఆ ఇంటి గదుల్లో ఉన్నటువంటి వస్తువుల్ని అందంగా తీర్చిదిద్ది, ఎలాగైతే మన ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకుంటామో మన మనసులో ఉన్నటువంటి ఆ గదుల్ని ఒక అందంగా తయారు చేసుకోవటమే మనల్ని మనం మార్చుకోవటం అంటే అనేది అర్థం చేసుకోవాలి. నేను మార్పు చెందాలనుకుంటున్నానని మీరు మీ మనసులో గట్టిగా ఉచ్చరించుకోండి. ఎప్పుడైతే మారాలనుకుంటున్నారో, మరి ఏవైతే సరికాని ఆలోచన విధానాలని సరి చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీ మనసులో మీరు గట్టిగా ఉచ్చరించుకోండి, నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని. మరి ఈ వాక్యాన్ని పదే పదే మీతో చెప్పుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నానని ఈ యొక్క వాక్యాన్ని పదే పదే మీతో చెప్పుకోండి. నేను మార్పు చెందాలనుకుంటున్నానని చెప్పేసి మీ గొంతుని చేత్తో సవరించుకుంటూ మరీ చెప్పుకోండి. ఈ గొంతుని చేత్తో ఇలా సవరించుకుంటూ నేను మార్పు చెందాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పుకోండి. ఎందుకంటే ఈ గొంతు అనేది మార్పు సంభవింపజేసేటటువంటి ఒకానొక శక్తి క్షేత్రము. ఇది విశుద్ధ చక్రం అనేది ప్యూరిఫికేషన్ ఎనర్జీ పాయింట్. ఇది మనలో మార్పు చెందించుకోవడానికి ఉన్నటువంటి ఒకానొక శక్తి క్షేత్రమే ఈ యొక్క గొంతు అనేది. కాబట్టి ఎప్పుడైతే మనం గొంతుని తాగుతూ నేను మార్పు చెందాలి, మరి నేను మార్పు చెందుతున్నాను అని చెప్పుకోవడం ద్వారా మీరు ఆ మార్పు చెందటాన్ని అంగీకరిస్తున్నారనే మరి సృష్టికి సంకేతం ఇస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ యూనివర్స్కి మీరు ఒక మెసేజ్ పంపిస్తున్నారు ఈ సృష్టికి, నేను మార్పు చెందాలనుకుంటున్నానని చెప్పేసి. మరి పాత నమ్మకాలు, పాత ఆలోచన విధానాలు మీలో తలెత్తినప్పుడు వాటిని పారద్రోలి మీ జీవితాల్లో మార్పులు సంభవించడానికి అనుమతించండి. ఏ విషయాల్లో అయితే మీరు మార్పు చెందడానికి మిమ్మల్ని మీరు అడ్డుకుంటున్నారో ఆ విషయాల్లోనే మీరు ఎక్కువగా మార్పు చెందాల్సిన అవసరం ఉందని తెలుసుకోండి ఫ్రెండ్స్. నేను మార్పు చెందాలనుకుంటున్నానని గట్టిగా ఉచ్చరించుకోండి. మారితే పోయేదేం లేదు ఫ్రెండ్. మన చుట్టూ కూడా ఒక అందమైన ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాం. మన జీవితంలో ఎంతో అద్భుతాలని, మరి ఎంతో సౌందర్యాన్ని మనం పొందగలుగుతాం మనల్ని మనం మార్చుకోవడం ద్వారా. ఇప్పటివరకు ఉన్న భయము, బాధ, దుఃఖము, ద్వేషం, కోపం, అసూయ వీటన్నిటిని కూడా మనం అతి సునాయాసంగా అధిగమించగలుగుతాము. ఒక గొప్ప ప్రేమతత్వంతో మనం జీవించగలుగుతాము. ఎప్పుడైతే నేను మారాలి అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారో, మీతో మీరు గట్టిగా చెప్పుకుంటున్నారో, ఈ విశ్వపు ప్రజ్ఞ మీ ఆలోచనలకు, మాటలకు నిరంతరం కూడా ప్రతిస్పందిస్తుంది. ఆ యూనివర్స్ కూడా రియాక్ట్ అవుతుంది మీ మాటలకి, మీ ఆలోచనలకి. మరి ఈ విధంగా మీరు మార్పు చెందాలని నిర్ణయించుకుంటే తప్పకుండా మీ జీవితంలో మార్పులు సంభవించి తీరుతాయనేది అర్థం చేసుకోండి. ఇక్కడ మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్. నేను మీకు వివరిస్తున్నటువంటి మార్గాలే కాకుండా, ఇక్కడ చెప్తున్న మార్గాలే కాకుండా ఈ మార్పు చెందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కొన్నింటిని మనం పరిశీలిద్దాం. ఈ మార్పు కోసం, మార్పు చెందడానికి ఉన్నటువంటి విషయాలని కొన్నింటిని పరిశీలిద్దాము. మొట్టమొదటగా కొన్ని శారీరక విధానాలు ఉన్నాయి మార్చుకోవడానికి, మరి మానసిక విధానాలు ఉన్నాయి, మరి ఆధ్యాత్మిక విధానాలు ఉన్నాయి. మరి పరిపూర్ణంగా మనల్ని మనం స్వస్థతపరచుకోవడమే ఈ యొక్క శారీరకంగా మార్చుకున్నా, మానసికంగా మార్చుకున్నా, ఆధ్యాత్మికంగా మార్చుకున్నా అక్కడ ఏం జరుగుతుందంటే పరిపూర్ణంగా మనల్ని మనం బాగు చేసుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. మనల్ని మనం స్వస్థతపరచుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. మరి మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మని స్వస్థతపరచుకోవటమే ఈ యొక్క ప్రక్రియలో మనం ఉన్నామంటే మనల్ని మనం స్వస్థతపరచుకోవటమే అనేది అర్థం చేసుకోవాలి.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ మూడింటిలో ఏ ఒక్క దాన్ని స్వస్థత చెందించుకోవడం ప్రారంభించినా కూడా మిగతా రెండు కూడా అదే మార్గంలో ఒకదాని తర్వాత ఒకటి స్వస్థత కాబడతాయి. మీరు ఏ మార్గాన్ని స్టార్ట్ చేసినా ఓకే, ముందు శారీరకంగా ఉన్న అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నం చేసినా ఓకే, మానసికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చుకోవడానికి ఉన్నా ఓకే, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మార్గంలో మీరు వెళ్ళి మార్చుకోవాలనుకున్నా కూడా ఓకే. మీరు ఏ మార్గంలో మొదలుపెట్టినా కూడా మీరు మిగిలిన రెండు ఆటోమేటిక్గా వాటంతట అవే స్వస్థతపరచబడతాయి. కొంతమంది శరీరానికి సంబంధించిన ఆహార నియమాలతో ప్రారంభించారనుకోండి వాళ్ళలో మార్పుని, మరి కొంతమంది వర్క్షాప్కి అటెండ్ అవటం లేదా థెరపీ అనే మానసిక విధానాలతో ప్రారంభించారనుకోండి, మరి ఇంకొంతమంది ప్రార్థనలు లేదా ధ్యానము అనే ఆధ్యాత్మిక విధానాలతో ప్రారంభించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొంతమంది ఆహార నియమాలతో ప్రారంభిస్తే శరీరాన్ని స్వస్థతపరచుకోవడానికి, మరి కొంతమంది వర్క్షాప్స్ లేదా థెరపీ అనే విధానాల ద్వారా మనస్సుని స్వస్థతపరచుకోవడానికి ప్రారంభిస్తే, మరికొంతమంది ప్రార్థన చేయటమో లేదా ధ్యానం చేయటమో ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాల ద్వారా వాళ్ళను వాళ్ళు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు మీ ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఏ గదితో మొదలుపెట్టినా కూడా పర్వాలేదు, ఇబ్బంది లేదు. మిమ్మల్ని ఏ మార్గం ఆకర్షిస్తుందో లేదా మీకు ఏ మార్గం ఆసక్తిగా అనిపిస్తుందో ఆ మార్గంతోనే మొదలుపెట్టండి. బలవంతంగా వేరే వీటిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే చేయాలనే నియమం ఎక్కడా లేదు. మీకు ఏ మార్గం అయితే అనుకూలంగా ఉంటుందో, మీ మనసు ఏ మార్గాన్ని ఆకర్షిస్తుందో ఆ మార్గం ద్వారా మీరు ఇది మొదలు పెట్టచ్చు. మిమ్మల్ని మీరు మార్చుకోవడం అనేది తక్కినవన్నీ కూడాను అవంతట అవే సంభవిస్తాయి. మిగిలిన రెండు వాటంతట ఆటోమేటిక్గా అవే జరుగుతుంది. మరి ఇక్కడ మనం ప్రార్థన అని చెప్పుకున్నాం కదా. ప్రార్థన అంటే మరి ఆలోచనల రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, సంజ్ఞల అంటే సైగల రూపంలో కానీ ఈ సృష్టితో మాట్లాడటము, సంభాషించడము, అంతేగాని దేవతారాధన కాదనేది అర్థం చేసుకోవాలి. శరీరాలకు నష్టం కలిగించేటటువంటి ఆహార పదార్థాలను తినేవాళ్ళు లేదా మాంసాహారం తినేవాళ్ళు మరి ఆధ్యాత్మిక మార్గంతో ప్రారంభిస్తే వారు స్వతహాగానే మంచి శుద్ధమైన ఈ శాకాహారం వైపు ఆకర్షించబడతారు. పత్రి గారు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయని చెప్తారు అంతే. ఈ ధ్యానం ఎప్పుడైతే మొదలు పెడతారో మిగిలిన ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయని చెప్తారు. అటువంటప్పుడు తినే ఆహార పదార్థాలు ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా మొదలు పెడతారో ఆ ధ్యానం ద్వారా మొదలు పెట్టడం ద్వారా మరి తినే ఆహార పదార్థాలు భావాల్ని మరి రూపురేఖల్ని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని ఒక మిత్రుడి ద్వారానో, పుస్తకం ద్వారానో లేదా ఏదో ఒక క్లాస్ ద్వారానో తెలుసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంతో మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నం చేసినప్పుడు మన శరీరాన్ని తినే ఆహార పదార్థాలను మార్చుకోవాలన్నప్పుడు ధ్యానంలోకి వచ్చామనుకోండి, ధ్యానం చేస్తున్నాము, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా మనం ఈ ఆహార పదార్థాలకు సంబంధించి మరి భావాల్ని వాటి యొక్క రూపురేఖల్ని ఒక ఆహారం తీసుకోవడం ద్వారా మనలో భావాలు ఎలా ఉంటాయి అని, మన భావాలు ఎలా ప్రభావితం అవుతాయి, మనం ఏ విధంగా ఆహారం ద్వారా ప్రభావితం కాబడతాము అనే అంశాన్ని మరి ఒక మిత్రుడి ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ఒక పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు, లేదా ఏదో ఒక క్లాస్కి వెళ్ళి ఆ క్లాస్ ద్వారా కూడా మనం ఆ ఆహార నియమాలు మన మీద ఎలా ప్రభావితం చేస్తాయనేది మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం మారాలి, ఇంకా అభివృద్ధి చెందాలి అన్న తపన ఉన్నంత వరకు మీరు ఏ విధానంతో ప్రారంభించినా మీరు మిగతా వాటి వైపు మీరే స్వతహాగా ఆకర్షించబడతారనేది అర్థం చేసుకోండి. దేంతో స్టార్ట్ చేసినా సరే మిగతా వాటి వైపు ఆటోమేటిక్గా మనం ఆకర్షించబడతాం. నేను ఇక్కడ కొంత ఆహార నియమాల గురించి మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొంత మరి అందరికీ అన్ని ఆహార నియమాలు పడకపోవచ్చు, కానీ మరి కొందరికి అన్ని ఆహార నియమాలు పనిచేస్తాయి. ఈ ఆహార నియమాల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మన శరీరాలకు ఎలాంటి ఆహార పదార్థాలు వంట పడతాయో తెలుసుకోవాలి, లేదా ఈ విషయాల్లో మరి ఆ ఆహార నియమాలకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్స్ని సంప్రదించాలి. ఆహార నియమాల గురించి వ్రాయబడ్డ పుస్తకాలన్నీ కూడాను, ఏవైతే పుస్తకాలు మనం చూస్తుంటామో ఆహార నియమాల గురించి, ఆ ఆహార నియమాల గురించి రాయబడినటువంటి పుస్తకాలన్నీ కూడా చాలా వరకు ఏదో ఒక రోగంతో మరి బాధపడినటువంటి వ్యక్తులచే రాయబడి ఉంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వారికి ఎలా స్వస్థత చేకూర్చుకున్నారో ఆ విధానాల్ని వారి పుస్తకాల్లో పేర్కోవడం జరిగింది. ఏదేమైనా కూడా అందరూ ఒకలా ఉండరు కదా. మరి ఇక్కడ సలహా ఏంటంటే తాజాగా తయారు చేసుకున్నటువంటి శుద్ధమైన శాకాహారాన్ని భుజించడం అనేది ఎంతో శ్రేయస్కరం.
తాజాగా ఉండాలి, శుద్ధమైనటువంటి శాకాహారమై ఉండాలి. మరి ఎప్పుడైతే ఆహారాన్ని తీసుకుంటామో ఆహారమే మన మనసు కాబట్టి ఆహారాన్ని బట్టి మన మనసు ప్రభావితం అవుతుంటుంది. సాత్విక గుణమైనటువంటి సాత్విక ఆహారాన్ని, శుద్ధ శాకాహారం ఎప్పుడైతే తీసుకుంటామో సాత్వికమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే సాత్వికమైన ఆలోచనలు కలిగి ఉంటామో మన జీవితం సాత్వికంగా ఉంటుంది. మనం మన ఆలోచనలను గమనించి ఎలా ఎరుకుతో ఉంటామో అలాగే మనం తినే తిండి పట్ల కూడా, మనం తినే ఆహారం పట్ల కూడా ఎరుకుతూ ఉండాలి. అప్పుడే వివిధ ఆహార పదార్థాలు తినేటప్పుడు మన శరీరాలు మనకి ఎలాంటి సిగ్నల్స్ పంపుతాయో తెలుసుకోగలుగుతాం ఫ్రెండ్స్. అవి మన శరీరాలకి సరిపోతాయో లేదో తెలుసుకోగలుగుతాం. మనం ఒక ఆహార పదార్థం తిన్నాం అనుకోండి, ఆ ఎరుకుతో తినాలి. జిలేబీ తిన్నారు, జిలేబీ తిన్నప్పుడు స్వీట్ తింటే కొంతమంది శరీరానికి మరి ఇబ్బంది కలుగుతుంది. జలుబు చేయటమో, తుమ్ములు రావటమో, దగ్గు రావటమో ఆ శరీరం సిగ్నల్స్ ఇస్తుంది. కొంతమంది ఇంకో ఆహార పదార్థం తిన్నారు, మరి ఆహారం తినటం ద్వారా మరి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ శరీరం అనేది కొన్ని సిగ్నల్స్ రూపంలో మనకి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచనల పట్ల ఎరుగుతో మనం ప్రతి ఆలోచనని ఎరుగుతో గమనిస్తూ ఉంటామో మనం తినే ఆహారాన్ని కూడా ఎరుగుతో గమనించడం ద్వారా మన శరీరం మనకి పంపించేటటువంటి సంకేతాలని మనం గుర్తించగలుగుతాము. అప్పుడు మనకి శరీరానికి అవి సరిపోతాయో లేదో, ఆ ఆహారం మనకి సరిపోతుందో లేదో తెలుసుకోగలుగుతాం. జీవితం అంతా నెగిటివ్గా ఆలోచించి ఆ తర్వాత మన మనసులో గదులని శుభ్రపరచడం చేస్తున్నాం అనుకోండి, జీవితం అంతా ఇప్పటివరకు నెగిటివ్గా ఆలోచించి, నెగిటివ్గా ఉండి, నెగిటివ్గా మాట్లాడి, నెగిటివ్గా జీవించి ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి గదుల్ని శుభ్రపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అలాగే జీవితం అంతా శరీరాన్ని పాడు చేసే ఆహార పదార్థాలని తిని ఆ తర్వాత ఆహార నియమాలను పాటించడం లాంటిదే ఇది కూడాను. ఇప్పటివరకు ఏయో తిన్నాం, చెత్తాచెదారం, శరీరాన్ని పాడు చేసేటటువంటి ఆహారం అంతా తినేసాం. కానీ ఇప్పుడు మనకు అర్థమైంది, తెలిసిపోయింది కాబట్టి ఆ సరికాని ఆహారాన్ని ఎరుగుతో గమనించి దాన్ని పక్కన పెట్టేసి సరైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. తగిన సమయంలోనే ఈ ప్రయత్నాలు చేయాలి ఫ్రెండ్. అలా కాకుండా మరి సమయం దాటిపోయిన తర్వాత, సమయం మించిన తర్వాత ఇలాంటి నియమాలు పాటించామనుకోండి, ఆ స్వస్థత చేకూర్చే ప్రక్రియ కూడాను ఎంతో భయంకరంగా తయారవుతుంది. ఎన్నో సంవత్సరాలు సరికాని ఆహార పదార్థాలను తిని ఇప్పుడు సరైన ఆహారం తినాలని మనం నిర్ణయించుకున్నాం అనుకోండి, మరి అది కొద్దిగా భయంకరంగానే ఉంటుంది. మొట్టమొదట్లో శారీరకంగా మంచి శుద్ధమైనటువంటి శాకాహారం తీసుకోవడం ప్రారంభించినప్పుడు ఇన్నాళ్ళుగా శరీరంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలు అది బయటికి రావడం, విసర్జించడం మొదలు పెడుతుంది. ఆ శరీరంలోంచి బయటికి పంపించడం మొదలు పెడుతుంది. ఇలా జరిగేటప్పుడు మొదటి 2-3 రోజులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బాడీలో పరిస్థితులు చాలా ఘోరంగా అనిపించినట్లుగా ఉంటాయి. అలాగే మనసును శుభ్రపరిచేటప్పుడు కూడా మొదట కొన్ని రోజులు పరిస్థితి చాలా విషమించినట్లుగా ఉంటుంది. మొట్టమొదట్లో మనం రాత్రి భోజనం చేసిన తర్వాత, ఉదాహరణకి మనం రాత్రి భోజనం చేస్తాం కదా, ఆ భోజనం చేసిన తర్వాత వంట పాత్రలను శుభ్రపరిచేటప్పుడు ఆ పాత్రలు మసితోనూ మరి వ్యర్థమైన ఆహార పదార్థాలతోనూ అతుక్కుపోయి ఉంటాయి. ఆ అడుగున ఆ పాత్రలు అడుగున వాటిని ఏం చేస్తాం, వాటిని కాసేపు వేడి నీళ్ళలో బాగా నానబెట్టి ఆ తర్వాత వాటిని మనం తోమడం జరుగుతుంది ఫ్రెండ్. అలా కడిగేటప్పుడు గమనిస్తే ఆ పాత్రలో ఉన్నటువంటి మసి, వ్యర్థ ఆహార పదార్థాలు బయటపడి ఇంకా ఆ పాత్ర మనకి ఎలా కనిపిస్తుంది, ఇంకా అపరిశుభ్రంగా మురికిగా ఉన్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ శుభ్రపరచడం పూర్తయ్యాక ఆ పాత్రలు కొత్తగా తయారవుతాయి కదా. అలాగే మన ఆలోచన విధానాల్ని మార్చుకునేటప్పుడు కూడా మనం కొత్త ఆలోచన విధానాల్ని ప్రవేశపెట్టినప్పుడు మన మనసుల్లోని చెత్త అంతా కూడా పైకి తేలుతుంది. ఆ పైకి తేలినప్పుడు కొంతమంది పారిపోతారు, కొంతమంది ఇది ఎక్కడ గొడవరా నాయన అని చెప్పేసి ఆపేస్తూ ఉంటారు. ఒక అతను ధ్యానంలోకి వచ్చాడు. అతనికి అన్ని రోజులు ఎంతో భయంగా జీవించాడు, భయంగా బతికాడు. ఆ ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత తలకాయ అంతా ఊగిపోవడం మొదలుపెట్టింది. ఆయనకి తలకాయ అంతా బరువుగా అనిపించింది. చివరికి ఏం చేశాడంటే అతను ఈ ధ్యానం వల్ల నాకు చాలా ఏదో ఇబ్బంది కలుగుతుందిరా బాబు అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ నేను చెప్పాను, నువ్వు కూర్చొని ధ్యానం చేస్తున్నావు, ఇప్పటివరకు నీలో ఉన్న ఆ ఆలోచన విధానం, ఆ భయం అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంది. సహనంగా ఉండు, సహనంగా ధ్యానం చేయి. సహనంగా ధ్యానం చేయడం ద్వారా నీలో ఒక కొత్త స్వస్థత చేకూర్చే ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్పినా కూడా మరి ఆ మొదట్లో వినలే. ఎందుకంటే ఏదో జరిగిపోతుందనే భయం ఉంటుంది. అప్పుడే మనం ఆ సహనాన్ని పాటించాలి. సహనమే ప్రగతి అని చెప్పి పత్రి గారు ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అలాగే కొత్త ఆలోచన విధానాల్ని గట్టిగా మనసులో ఉచ్చరించుకుంటూ ఉంటే త్వరలోనే అంతా శుభ్రమైపోయి మన పాత పరిమితమైనటువంటి నమ్మకాల్లో నుంచి మనం సంపూర్ణంగా విముక్తులవుతాము.
మొత్తం విముక్తులు అవుతాం సంపూర్ణంగా. కాబట్టి మనం మార్పు చెందాలని నిర్ణయించుకోవాలి ఫస్ట్. మరి ఏ విధానం మనకు పనికొస్తుందో ఆ ప్రకారం మనల్ని మనం మార్పు చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను ఇక్కడ మనం చాలా త్వరగా మార్పు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిని తెలియజేయడం జరుగుతుంది. మరి ఇదే పద్ధతిని మరి ఎంతోమంది ఉపయోగించడం జరిగింది. మరి ఈ పద్ధతి ఉపయోగించడం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎంతో స్వస్థతని తెచ్చుకోవడం కూడా జరిగింది. అదేంటంటే మిర్రర్ వర్క్ అనేది మనం అద్దం ముందు నిలబడాలి. అద్దం ముందు నిలబడి మనల్ని మనం గమనించుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. మనల్ని మనం చూసుకున్నప్పుడు ఒక ప్రశాంతంగా మన మొహాన్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనకి ఏ విధమైన భావాలు కలుగుతున్నాయి, మనల్ని మనం చూసుకున్నప్పుడు మన లోపల ఏ విధమైన ఆలోచన కలుగుతూ ఉన్నాయి, అవి మనం గమనించుకోవాలి. ఆ గమనించుకోవడం ద్వారా మరి కొన్ని పదాలు మనతో మనం చెప్పుకోవడం ద్వారా మనం ఎంతో అద్భుతంగా మనల్ని మనం మార్చుకోవచ్చు. మరి ఆ మిర్రర్ వర్క్ గురించి మనం చక్కగా మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.